జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిగళే శరణం. கனைத்திலங்கத்தெருமை கன்றொக்கிறங்கி நினைத்து முழிவழியே நினுபாலு சோரா நனைத்தில்லம் சேரார்க்கும் நச்செல்வம் தங்காய் பனத்திலை வீழின் வாழில் கடை பத்தி தினத்தினால் தென்னிலங்கை குமானை செத்த மனத்து கிழியானை பாடவன் நீ வாழி திருவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேரரக்கம் அனைத்தில்லத்தாரு మగిజిందేయేలోరెంబావాయ్. తిరుప్పావాయిలో 12వ పాసురము. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా కూడా తడిసి బురద అయిపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివి అయితివి కదా. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకి వచ్చి పైన మంచు కురుచుచున్నను సహించి నీ గడపన ఆనుకొని నిలిచి ఉన్నాము. పైన మంచు కురుచుతున్నది, క్రింద పాలధారలతో బురద అయిపోయినది. మేమంతా మనస్సులో మాధవుణ్ణే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్త ధారలు ప్రవాహము సాగిపోతుంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహము సాగిపోతుంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు విచ్ఛిన్నంగా పొంగి పొర్లుతున్నది. ఈ ముప్పెట్ట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ సువర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టుబెట్టిన వానిని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమంతా చేయుచున్న నీవు నోరైనా మెదపటం లేదమ్మమ్మ తల్లి. ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేమంతా ఎరిగితిమిలే. నీ మొద్దు నిద్ర విషయమంతా కూడా ఊరు వాడ అంతా కూడా తెలిసిపోయింది. ఇక నీ మొద్దు నిద్రని చాలించి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికని లేపుచున్నారు. జై శ్రీమన్నారాయణ.